హాయ్ హలో అందరికీ నమస్తే. ఇప్పుడు మనం 1200 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం వద్ద ఉన్నాం. అతి పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో మనకు శ్రీ వీరభద్ర స్వామి దర్శనమిస్తారు. పురాతనమైన చరిత్ర కలిగిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఈ ఆలయ ప్రాంగణంలోనే ఉంది. ఆలయం ముందరి ధ్వజస్తంభం. శ్రీ వీరభద్ర స్వామి చరిత్రలోనికి వెళ్తే శివుడిని దక్షుడు అవమానించడంతో తీవ్రమైన కోపంతో తన జుట్టు నుండి కేశాన్ని పెరికి నేలకేసి కొట్టడంతో దాని నుండి వీరభద్రుడు భద్రకాళులు జన్మించడం జరుగుతుంది. వీరభద్ర స్వామి అగ్నిని నాశనం చేసేవాడిగా నమ్ముతారు. ఆకాశమంతా ఎత్తున కారు మేఘపు ఛాయతో పదుల కొద్ది ఆయుధాలను ధరించిన చేతులతో ఆవిర్భవించాడు శ్రీ వీరభద్ర స్వామి. ఆలయం ముందర భాగం నుండి లోపలికి వెళ్తే ముందుగా మనకు శివుడు దర్శనమిస్తాడు. శ్రీ వీరభద్ర స్వామికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే శ్రీ భద్రకాళి అమ్మవారిగా చెబుతారు. అతి పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం 8వ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెప్తారు. పురాతనమైన చరిత్ర కలిగిన ఈ ఆలయం నందగిరి గ్రామంలో ఉంటుంది. మన తెలంగాణలో చాలా తక్కువగా వీరభద్ర స్వామి దేవాలయాలు ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయాలుగా కురవి వీరభద్ర స్వామి, కొత్తకొండ వీరభద్ర స్వామి, నందగిరి వీరభద్ర స్వామిగా చెప్తారు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న స్వామి వీరభద్ర స్వామి వారు. ఈ స్వామివారికి సంక్రాంతి పర్వదినాలలో స్వామివారి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. అగ్నిగుండాలు, జాతర కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే మనకు ఇప్పుడు కనిపిస్తున్న ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉంటుంది. నవగ్రహాలు, శ్రీ ఆంజనేయ స్వామి కూడా మనకు దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం ముందర భాగంలో శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం కూడా ఉంటుంది. ప్రస్తుతం మనకు కనిపిస్తున్న స్వామివారు శ్రీ మల్లికార్జున స్వామివారు. ఈ ఆలయానికి కూడా చాలా పురాతనమైన చరిత్రను కలిగి ఉంది. ఈ స్వామివారికి ప్రతిరోజు నిత్య పూజలు చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన ఈ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. శ్రీ వీరభద్ర స్వామి ఆలయం చుట్టూ మనకు చోళులు, కాకతీయుల కాలంలో నిర్మించిన శైలిని పోలి ఉంటుంది. ఈ ఆలయంలో భక్తులు స్వామివారికి ముడుపులను కూడా కట్టడం జరుగుతుంది. శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోవడం వలన సకల భయాలు, బాధలు తొలగిపోతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ నందగిరి ఆలయంలోని శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారు. ఈ ఆలయం కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం నందగిరి గ్రామం, మండలం గంగాధర, కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది.